బ్రేక్ఫాస్ట్ షో ప్రతిరోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో రెండు వెరైటీ రెసిపీస్ని సర్చ్ చేసి బుక్కులు తిరగేసి మీ దగ్గర తెస్తానని చెప్పాను కదా. మరి ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ షోలో ఏం నేర్చుకోబోతున్నాం? రోజు జనరల్గా వెజిటబుల్ ఐటమ్స్తోని చాలా రకాలైన రెసిపీస్ చేసుకుంటున్నాం, కానీ మనం బ్రేక్ఫాస్ట్ని నాన్ వెజ్తో ఎందుకు ప్రిపేర్ చేయకూడదు? ఇలాంటి ఒక అద్భుతమైన ఆలోచన నాకు తట్టిందనమాట. సో ఈరోజు మన అల్పాహారం సెగ్మెంట్లోకి నేను ఏ రెసిపీ తీసుకొచ్చానో తెలుసా? చికెన్ కతీ రోల్స్. చికెన్తో ఎందుకు నాన్ వెజ్ మనం రెసిపీ చేసుకోకూడదు, అది బ్రేక్ఫాస్ట్లో ఎందుకు తినకూడదు అన్న ఐడియా నాకు వచ్చింది. అందుకని ఈరోజు రాత్రి మొత్తం ఇంటర్నెట్లో సర్చ్ చేసి మీకోసం తీసుకొచ్చేసాను. సో ఇంకెందుకు ఆలస్యం, చికెన్తో బ్రేక్ఫాస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. చూసి మీరు కూడా నేర్చేసుకోండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఈరోజు నాకు బాగా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్ కాబట్టి అందులో చికెన్ నాకు చాలా ఫేవరెట్. ఇందులో ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కుతుంది అండ్ అలాగే మనం ఇందులో జీలకర్ర యాడ్ చేసేసుకుందాం. నేను ప్రతిరోజు చెప్తూనే ఉంటాను కదా, జీలకర్ర మనకి డైజెషన్కి చాలా మంచిది అని. సో మీరు కూడా తప్పకుండా యాడ్ చేసుకోండి. అండ్ వెల్లుల్లిపాయ, అలాగే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. మనకి అల్లం ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అలాగే ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసేసి పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి. ఇప్పుడు అన్నీ ఫస్ట్ ఒకసారి బాగా కలిపేసుకుందాం. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ పాటికే, పొద్దున్నే చికెన్తో ఈ అమ్మాయి చేస్తుంది ఏంటి అనేసి. నేను చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇది ఎంత తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చో, దీనివల్ల మనకి ఎలాంటి హెల్త్ యూజెస్ ఉన్నాయో. ఇవన్నీ ఫ్రై అయిపోతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం టొమాటోస్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇందులో నేను ఇప్పుడు కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కారం, మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీరా పొడి, ఇప్పుడు సాల్ట్, అండ్ అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు మనం ఇందులో చికెన్ కతీ రోల్స్ కాబట్టి చికెన్ని ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బాయిల్ చేసిన చికెన్ ఇందులో వేసేస్తున్నాను. సో దీన్ని ఇలా పక్కన పెట్టి ఇదంతా కూడా బాగా కుక్ అవుతుంది. ఈలోపు మనం ఏం చేయాలి అంటే చపాతీ ప్రిపేర్ చేసుకోవాలి. రోల్స్ అని చెప్పాను కదా, చపాతీ. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో గోధుమ పిండి, అలాగే కొద్దిగా మైదా పిండి, ఈ రెండు వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం చపాతీ చేసుకునేటప్పుడు సాల్ట్ ఎలాగో వేసుకుంటాం కదా, కాబట్టి అందులో ముందే మనం చూసి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ చపాతీలో ఉప్పు ఎక్కువైపోయి అందులో కూడా ఎక్కువైపోతే అంత కష్టపడి చేసుకొని తినలేము. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి కలిపేసుకుంటున్నాను.
ఈ లోపు మనకి ఇక్కడ ఇది బాగా కుక్ అయిపోతుంది. మన చికెన్ ఎలాగో ఇక్కడ కుక్ అవుతుంది. ఇటు పక్క నేను పిండి కలిపి పెట్టుకుంటున్నాను కదా. నేను ఇదంతా కూడా బాగా కుక్ చేసి పెట్టుకుంటాను. అలాగే చపాతీలు కూడా రెడీ చేసి పెట్టేసుకుంటానని చెప్పాను కదా. చపాతీలు బాగా ఒత్తేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఎగ్ బీట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. మనం ఎగ్ బీట్ చేసి పెట్టుకొని చపాతీ కాల్చేటప్పుడు దానికి ఎగ్ వాష్ లాగా పెట్టేస్తే మన చపాతీ రెడీ అయిపోతుంది. సో ఎగ్ బీట్ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చపాతీని కాల్చుకుంటూ దానికి ఒక సైడ్ ఎగ్ వాష్ చేయాలన్నమాట. సో మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. మన పాన్ వేడెక్కగానే మనం చపాతీ కాల్చేసుకుందాం. ఈ లోపు ఇది ఒకసారి కలిపేసుకుందాం. సో ఇది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎస్, ఇది కొద్దిసేపు చల్లారే వరకు అలా ఉండనిద్దాం. అండ్ ఇక్కడ మనం చపాతీ కాల్చుకోవాలి కాబట్టి ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు దీని మీద నేను చేసి పెట్టుకున్న చపాతీని వేస్తున్నాను. సో ఇటు సైడ్ కొద్దిగా కాలింది కదా, దీనికి మనం ఇప్పుడు ఎగ్ వాష్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్ని బీట్ చేసి పెట్టేశాను కదా. ఒకసారి మనం తిప్పి చూసుకుందాం. ఎస్, ఒక సైడ్ ఇది ఆమ్లెట్ లా కనిపిస్తుంది, ఇంకో సైడ్ చపాతీలా కూడా కనిపిస్తుంది. డబల్ రోల్, మూవీలో డబల్ రోల్ ఉంటుంది కదా హీరోస్కి, అలా కనిపిస్తుంది అనమాట ఇది. సో ఇది అయిపోయింది. దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ మిక్చర్ని ఇందులో వేసి రోల్ చేసుకున్నాం అనుకోండి, మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్లేట్ తెచ్చుకొని సర్వ్ చేసుకోవాలి. మన చపాతీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చపాతీని ఇందులో వేసుకొని మనము ఒక సైడే అప్లై చేసాం కాబట్టి రోల్ చేసినప్పుడు ఎగ్ లోపలికి ఉంటుంది, లేదా చపాతీ మొత్తం కంప్లీట్గా ఉన్న సైడ్ బయటకు ఉంటుంది. సో ఫ్లేవర్ని ఎలా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు అలా మీరు రివర్స్లో లేదా ఇలా రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మిక్చర్ని వేయాలి. సో ఇది అయిపోయింది కదా. ఇందులో నేను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర ప్రతి దాంట్లో వేసుకుంటుంటే ఏంటంటే మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది. అలాగే నిమ్మరసం ఉంటుంది కదా, అది లైట్గా. ఎస్, ఇప్పుడు మనం ఈ చపాతీని రోల్ చేయాలి. సో రోల్ చేసేసుకున్నాం కదా. ఎస్,
మన చికెన్ కాతి రోల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చికెన్ కాతి రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 1 కప్పు, అల్లం కొద్దిగా, వెల్లుల్లి 2, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, జీరా పొడి 1 టీ స్పూన్, ధనియా పొడి 1 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, మైదా 1 కప్పు, ఎగ్ 1, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. చికెన్ కాతి రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగగానే టొమాటోలు, కారం, ధనియా పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకొని ఉప్పు, పసుపు, ఉడికించుకున్న చికెన్ వేసి వేయించుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, మైదా, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీలా ఒత్తి పెట్టుకోవాలి. ఇంకొక బౌల్లో ఎగ్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఒక పాన్ పై నూనె వేసి చపాతీలను దానిపై వేసి పైనుంచి ఎగ్ మిశ్రమాన్ని సమానంగా అప్లై చేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి చపాతీలను తీసుకొని చికెన్ మిశ్రమాన్ని మధ్యలో అమర్చి కొత్తిమీర, నిమ్మరసం చల్లుకొని రోల్ లా చుట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కాతి రోల్స్ రెడీ. చూసారు కదా చికెన్ కాతి రోల్ ఎంత ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను. మనం చపాతీ చేసుకొని దాంట్లో చికెన్ కర్రీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. సేమ్ ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంది అంటే చికెన్ ఫ్రైలా అనిపిస్తుంది. మనం చికెన్ ఎక్కువగా యాడ్ చేసాం కదా, అంటే నాకు ఇష్టమని, దానివల్ల మనకి చపాతీ, చికెన్ ఫ్రై ఎక్కువగా కనిపించే టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మన బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, డిన్నర్కి కానీ ఇది పర్ఫెక్ట్ రెసిపీ. చూసారు కదా అల్పాహారం సెగ్మెంట్లో నేను తయారు చేసిన చికెన్ కాతి రోల్స్. మీ అందరికీ కూడా చికెన్ బ్రేక్ఫాస్ట్ బాగా నచ్చేసింది కదా. ఇప్పుడు అలాగే అమృతాహారంలో ఏం చేయబోతున్నానంటే పెసరపప్పు అటుకుల పొంగనాలు. పొంగనాలు తెలుసు, అందులో పెసరపప్పు అటుకులు యాడ్ చేసి ఎలా చేస్తారు చేసి చూపిస్తాను. మీరు కూడా వచ్చేసి నేర్చేసుకోండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ రోజు ఆన్ చేసేది కదా, రోజు అన్నిసార్లు చెప్తావేంటి అని అనుకోకండి. స్టవ్ ఆన్ చేయకపోతే మనకి వంట కష్టం. కొందరు మర్చిపోయి కూడా ఉంటారు తెలుసా. స్టవ్ ఆన్ చేయకుండా చేసేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అందుకే చెప్తున్నాను మీకోసం. అలాగే ఇందులో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. పొంగనాల్లో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనకి తినడానికి. అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా ఇంగువ. ఇంగువ గురించి నేను ప్రతిసారి ఇంగువ వాడినప్పుడు చెప్తూనే ఉంటాను, పళ్ళు జాగ్రత్త అని. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో పాలకూర. మీ అందరికీ బాగా తెలుసు, నేను ఖచ్చితంగా ఏదో ఒక గ్రీన్ ఐటెం వాడకుండా ఉండను అనేసి. సో పాలకూర బాగా కలిపేసుకుందాం. మనకి పొంగనాలు బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఇవి ఒక హాఫ్ కుక్ అయ్యాయి అనుకోండి, మిగిలిన హాఫ్ పొంగనాల్లో కుక్ అవుతాయి అన్నమాట. మనకి టైం సేవ్ అవుతుంది. పొద్దున్న చేసేసుకోవడానికి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఇందులో క్యారెట్ తురుము, ఇవి జస్ట్ ఎంతవరకు ఫ్రై అవ్వాలి అంటే పచ్చివాసన పోయే వరకు. పచ్చివాసన పోయింది అని మనకు తెలిస్తే చాలు, అంతవరకు ఫ్రై అయ్యి అనుకోండి మన రెసిపీ చాలా బాగుంటుంది. కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్.
ఈ పసుపు ఇలాంటివి యాడ్ చేసినప్పుడు మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ మాడిపోయి కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్ కలర్లో అయిపోతాయి, అస్సలు తినలేము. అందుకని ఇవన్నీ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఎస్, బాగా కలిపేసాను కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా చాట్ మసాలా. చాట్ మసాలా ఇలా వేయగానే మనకు ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది, ఆ స్మెల్ వండేటప్పుడు కూడా ఆ స్మెల్ వచ్చేస్తుంది మనకి. ఈ స్మెల్ ఉందనుకోండి ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి. వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే బ్రౌన్ పోహా, ఈ అటుకులు ఉన్నాయి కదా, ఈ అటుకులు అలాగే నానబెట్టిన పెసరపప్పు, ఈ రెండు కూడా మిక్సీ చేసుకోవాలి. నేను ఇది మిక్సీ చేసుకొచ్చేస్తాను, అంతలోపు ఇవి కూడా బాగా ఫ్రై అయిపోతాయి. నేను మన అటుకులు అలాగే పెసరపప్పు కూడా బాగా మిక్స్ చేసుకుంటానని చెప్పాను కదా, మిక్సీ చేసి పెట్టేసుకున్నాను. అలాగే మనకి మిక్చర్ కూడా బాగా అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ముందే వేస్తే మాడిపోతుంది అన్న కాన్సెప్ట్తో నేను వేయలేదు. ఒకసారి కలిపేసుకుందాం. అండ్ అలాగే మనం పొంగనాలు వేసుకోవాలి. పొంగనాల ప్యాన్ కూడా మనకి హీట్ అవ్వాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. సో ఇది వేడెక్కుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇక్కడ చూద్దాం. పోహా ఇంకా పెసరపప్పు బ్యాటర్ మనకు బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి. మన పొంగనాలకు కావాల్సిన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇవన్నీ కూడా మనం బాగా కుక్ చేసుకుందాం. ఎస్, ఆయిల్ వేసేసాం కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని కొద్దిగా ఇందులో వేసుకుందాం. సో వేసేసాం కదా మన పొంగనాలు. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాం. ఇది కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈలోపు మీరు వెయిట్ చేయండి. సో మనం పెట్టి చాలా సేపు అయింది కదా. ఇప్పుడు ఇది అయిపోయేమో రెండో వైపు తిప్పి చూసుకుందాము. ఒక సైడ్ బాగా అయిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేద్దాము. మనకి చాలా ఫాస్ట్గా అవన్నీ కుక్ అయిపోతాయి. ఇవి వేగిపోయేమో రెండో సైడ్ చూసేద్దాం. ఎస్, మనకి బాగా కుక్ అయిపోయాయి. సో ఇవి తీసేయడానికి ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సర్వింగ్ ప్లేట్ తెచ్చేసాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన పొంగనాల్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. మనము పొంగనాలు వేసినప్పుడు అలాగే మనం దాన్ని రివర్స్లో ఇంకో సైడ్ అయ్యిందా లేదా అని చూసేటప్పుడు కూడా మనం లిడ్ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇవన్నీ చాలా తొందరగా కుక్ అయిపోయాయి. ఎందుకంటే ఆ లోపల ఉన్న ఆవిరికి. సో మన పొంగనాలు రెడీ అయిపోయాయి. పొంగనాలు నార్మల్గా రెగ్యులర్గా టేస్ట్ చేస్తూనే ఉంటాం,
కానీ దీనికి కొంచెం వేరే ఫ్లేవర్ యాడ్ చేస్తే అందుకోసం అని నేను సాస్ తెచ్చాను. ఇప్పుడు మన పొంగనాల్ని సాస్తో పాటు టేస్ట్ చేద్దాం. ఎస్, సో చూసారు కదా, మన పెసరపప్పు అటుకుల పొంగనాలు రెడీ అయిపోయాయి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేయండి. పెసరపప్పు అటుకుల పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, అటుకులు 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, పాలకూర 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఇంగువ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1 టీ స్పూన్. పెసరపప్పు అటుకుల పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలకూర వేసి కొంచెం వేగగానే క్యారెట్ తురుము, మిరియాల పొడి, పసుపు, చాట్ మసాలా, ఉప్పు వేసి కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి. మిక్సీ జార్ లో నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే నానబెట్టుకున్న అటుకులు వేసి ఒక బౌల్ లో అటుకుల పెసరపప్పు మిశ్రమాన్ని వేసి పాలకూర మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పొంగనాల పాన్ లో నూనె వేసి అటుకుల మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని టొమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరపప్పు అటుకుల పొంగనాలు రెడీ. చూసారు కదండి, పెసరపప్పు అటుకుల పొంగనాలు ఎంత ఈజీగా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను. సో ఇది ఇప్పుడు నేను టొమాటో సాస్తో అద్దుకొని తింటున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మనం జనరల్ గా ఇడ్లీ లేదా దోశల బ్యాటర్ తోని చేసుకుంటాం కదా పొంగనాలు, కానీ ఇక్కడ అటుకులు అలాగే పెసరపప్పు వాడాం కాబట్టి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పొంగనాలు డీప్ ఫ్రై చేయం కాబట్టి ఇంకా బాగున్నాయి అనమాట. చాలా నిజంగా నాకైతే చాలా నచ్చేసాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఈ రోజు నేను చూపించిన 2 రెసిపీస్ కూడా అదిరిపోయాయి కదా. మన ఎపిసోడ్ ని మళ్ళీ ఫాలో అవ్వాలనుకున్నా www.facebook.com/etv అభిరుచి లేదా www.youtube.com/etv అభిరుచిలో కూడా చూడొచ్చు. లేదు ఏ వీడియో కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారు కదా, ఈ వీక్ అంతా నేను చూపించిన చపాతీతో రెసిపీస్ అలాగే మన అమృతాహారంలో బ్రౌన్ పోహాతో అన్ని వెరైటీస్ చూసేసాం కదా. మళ్ళీ వచ్చే వారం ఇంకో 2 రెసిపీస్ తీసుకొని అందులో ఉన్న వెరైటీ ఐటమ్స్ అన్ని మీకోసం తెచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.